వాళ్ళు లగేజ్ తీసుకొని ఇబ్బంది పడుతూ వస్తున్నారని గమనించారు. ఆ విషయాన్ని స్టాఫ్ ముందు కూడా డిస్కస్ చేశారు. దీనికి మనం ఏమైనా చేయగలమని ఆ రోజు మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. దానికి ఆల్టర్నేటివ్గా 2 ఆలోచించారు. ఒకటి బస్ ఏమైనా అరేంజ్ చేయగలం అనేది, రెండవది వచ్చి ఈ బగ్గీ అంటారు. దానికి కూడా ఈ బగ్గీకి కూడా మనం రిజిస్టర్ మేడంతో మాట్లాడి లెటర్ తీసుకుని వెళ్ళి సో చైర్మన్ గారికి అలాగనే ప్రస్తుతం ఉన్న డిఎం గారు మురళీకృష్ణ గారికి అప్పుడు మనం వన్ డే మ్యాథ్స్ క్లీనింగ్ రెస్పెక్టెడ్ రిజిస్ట్రార్ సునీత గారు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, ఈ జిల్లా వాసి సురేష్ రెడ్డి గారు, డిఎం మురళీ గారు, మేడం సునీత గారు, ప్రిన్సిపల్ విజయ్ గారు, మిగతా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థులందరికీ శుభోదయం. మన యూనివర్సిటీ మెయిన్ రోడ్కు కాస్త దూరం ఉండడం వల్ల విద్యార్థులు రావడం పోవడంలో కొంచెం సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది మనది మీ అందరికీ తెలుసు. ఇది 18 సంవత్సరాల వయసున్న బడ్డింగ్ యూనివర్సిటీ. దీంట్లో సమస్యలు ఉంటాయి. ఒకటొకటి ఒకదాని తర్వాత ఒకటి మనం పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రోగ్రెస్ అనేది ఒక రోజులో రాదు, కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ బగ్గీలు ఉదయ్ గారు చెప్పినట్లు ఈ బగ్గీలకు కూడాను బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాము. అవి త్వరలో ఈ బగ్గీలు కూడా అరేంజ్ అవుతాయి. ఎవరన్నా అక్కడ దిగిన విద్యార్థులు ఉంటే వాళ్ళకి వాళ్ళ లగేజీలు వాళ్ళు ఆ ఈ బగ్గీల ద్వారా క్యాంపస్లో రావడం జరుగుతుంది. ఇంకా ఎలాగో రెగ్యులర్గా కమ్యూట్ చేసే విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా నెల్లూరు టౌన్ నుంచి ఇక్కడికి రావడానికి సార్ సురేష్ రెడ్డి గారి సహకారంతో, డిపో మేనేజర్ గారి సహకారంతో ఈరోజు ఈ ఆర్టీసీ బస్సు మన క్యాంపస్కు స్టార్ట్ అవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయము. సో ఇది సహకారం అవ్వడానికి మనకు సహకరించిన పెద్దలు ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి, డిపో మేనేజర్ గారికి, ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ, మన యూనివర్సిటీ ఉన్నతాధికారులందరికీ విఎస్యు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి మీ యొక్క యూనివర్సిటీ విఎస్ యూనివర్సిటీకి, వి అంటే విక్టరీ, ఎస్ అంటే సక్సెస్, దానికి పెట్టడం, దానికి మా చైర్మన్ గారు ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. అలాగే కలెక్టర్ ద్వారా గారు కూడా రిప్రజెంటేషన్ వచ్చింది. అంతకుముందు మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారిని స్వచ్ఛ భారత్ సందర్భంగా కలియటం జరిగింది అంతా. అప్పుడు చిన్న అతను ఇది ఒక పోస్ట్ చేసాడు క్వశ్చన్, సార్ ఇక్కడికి ఏమైనా బస్సు పెట్టి ఆస్కారం ఉంటుందని. అప్పటికైతే ఇంకా మాకు చైర్మన్ గారు అప్పటికి చెప్పలేదు. ఇంకొకటికి అప్పుడు చూస్తామని చెప్పాము. తర్వాత సెలవులు వచ్చినాయి. తర్వాత మా చైర్మన్ గారు రిప్రజెంటేషన్, అలాగే కలెక్టర్ గారు వాళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే మీ రిప్రజెంటేషన్ మాకు ఫార్వర్డ్ చేశారు. సో ఇవన్నీ బేరీ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి పెట్టాలనేది సందిగ్ధం. ఎందుకంటే బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ చేయాలి. సో ఎలా అనుకున్నప్పుడు మా బస్సెస్ అన్నీ కూడా ఆర్టీసీ నుంచే టువర్డ్స్ సర్వేపల్లి సెక్టార్ కానీ కస్మూర్కి వెళ్తాయి. బట్ వేరాజ్ మీరు ట్రావెల్ చేసేది బియాండ్ ఆర్టీసీ ఉంది కాబట్టి ఏ బస్సు పెడతామని ఆలోచించాం. దాంట్లో మాకు ఇది కొంచెం సూట్ అయింది, ఎల్లాయిపల్లి నుంచి. దాంట్లో మన ఇక్కడ మెంటల్ రిటార్టెడ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పోతుంది కాబట్టి అక్కడి నుంచి పెడితే అందరికి కూడా అనువుగా ఉంటుందని చెప్పి, అంటే గాంధీ బొమ్మ, విఆర్సీ ఇవన్నీ వస్తాయని చెప్పి ఈ బస్సును పెట్టడం జరిగింది. దీనికి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మా యొక్క గౌరవనీయులు సన్నపల్లి సురేష్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజున ఇక్కడ మేమందరం కూడా విఆర్సీ స్టూడెంట్స్, మా చైర్మన్ గారైనా నేనైనా మేమంతా కూడా అప్పుడు మేము ఎస్వి యూనివర్సిటీ అఫిలియేషన్లో ఉన్నాం. అప్పుడు మనకి యూనివర్సిటీ లేదు కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చేప్పుడు మా చైర్మన్ గారి మాటల్లో మీరే వింటారు. ఎంత ఫీల్ అయ్యారంటే ఇది మన యూనివర్సిటీ, మనం ఏమైనా చేయాలని, అది చైర్మన్ గారి మాటల్లో ఉంటారు. ఏదేమైనా కానీ ఇప్పుడున్న రిజిస్ట్రార్ గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ గారికి, డిప్యూటీ రిజిస్ట్రార్ గారికి, ఇక్కడ ఉన్న ఆల్ డిగ్నిటీస్ అందరికీ మరొకసారి, ఆల్ స్టూడెంట్స్, కాబోయే భావి భారత్ పౌరులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. గౌరవనీయులైన విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్, అదే రకంగా స్టాఫ్ కానివ్వండి,
మా విద్యార్థులు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మొదటగా మిమ్మల్ని ఇంతకాలం అసలు ఈ యూనివర్సిటీకి బస్సు రాకపోవడం, మంచినీళ్ళు లేకపోవడం అది మా తప్పే, మమ్మల్ని మన్నించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఈ మంచి ఈ వాతావరణంలో నేను పాల్గొన్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళమే, విద్యార్థుల కష్టాలు ఏదో తెలుసు. అనేక మంది ఇక్కడ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ అందరూ కలిసి చదువుకుని ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎంత ఉంటాయో నాకు తెలుసు, మేము అనుభవించిన వాళ్ళం. ఆ రకంగా ఇన్ని రోజుల పాటు అంటే ఇంచుమించు 19 సంవత్సరాలు అంటే అది బాధాకరమైనటువంటి విషయం. దానికి ఎవరు బాధ్యులైనా సరే ముందు నేను ఆ బాధ్యతను తీసుకుంటాను. మంచినీళ్ళ వ్యవస్థ కూడా ఇక్కడ ఇంకా లేదని చెప్పి తెలిస్తే నాకు బాధ వేసింది. అది కూడా నేను మున్సిపల్ శాఖ మంత్రితో మాట్లాడతాను. నేనేమంటానంటే మీకు అన్ని సదుపాయాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అందులో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ చెప్తుంటారు. అందువల్ల మోడీ గారు కానీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజల ప్రభుత్వం. అందువల్ల మీకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో గట్టిగా అడగచ్చు. మీకు స్టాపింగ్ కావాలన్నా, ఇంకా ఎక్స్ట్రా బస్సు కావాలన్నా, ఏది కావాలన్నా సరే ఆర్టీసీ మీతో ఉంది. ఆర్టీసీ అనేది ప్రజల కోసం. అందులో విద్యార్థులు అనేటువంటి వాళ్ళు మనకి మన దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి వాళ్ళు కాబట్టి మీ ఎదుగుదల కోసం మేము ఎంత ఉపయోగపడాలో అంతా ఉపయోగపడతాం. మాకున్న సోర్సెస్ ఇంకా ఎక్కడైనా తెచ్చుకొనైనా సరే చేస్తాం. దాంట్లో కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఇవాళ ఇది ప్రారంభిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఏది కోరితే అది చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. చప్పట్లు అందరూ కరెక్ట్గా నా కృతజ్ఞతలు మనం తెలియజేద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మురళీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏ అవసరాలు ఉన్నా మా దృష్టికి రావాలని చాలా చక్కగా రిసీవ్ చేస్తున్నారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ మీ ముగ్గురికి ఒకసారి డేటా ఇచ్చారు అట్లా రూపంలో అందరూ. ఈ బస్సు ఆత్మకూరు బస్ స్టాండ్లో ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. స్టాఫ్ అందరూ ఎవరైనా స్టూడెంట్స్ కూడా వినియోగించుకోవచ్చు. 320 రూపాయలు పాస్ స్టూడెంట్స్కి. స్టాఫ్కి అయితే వాళ్ళు ఎక్కే ప్లేస్ని బట్టి ఉంటుంది. ఈవినింగ్ 4:45కి మళ్ళీ ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్కి వస్తున్నాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎన్ఎస్ఎస్ సెల్లో వస్తే మేము మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేస్తాము. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మీకు సహాయం చేస్తాం. థ్యాంక్ యూ. बाजू कट रहे तू ये फोटो तो मेरे कार्ड पेपर निकाल मैं काट रहा हूँ. गाड़ी बात अंदर ఎక్కనేంటి సార్ అందరూ ఎక్కనేంటి సార్
కొంచెం